హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి టెక్నీషియన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మ్యాథ్స్ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా మీకు ఎవ్రీడే ఈవినింగ్ 9:30 ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సిరీస్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్కి ముందు తప్పకుండా మీరు ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ అనేది కంప్లీట్ చేయండి. సో మీకు ఎగ్జామ్లో కూడా సేమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏవైతే అడుగుతున్నాడో అవే మోడల్ ఎగ్జామ్స్ అనేవి డెఫినెట్గా అడుగుతున్నాడు. కొంతమంది స్టూడెంట్స్ ఏమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఇవి 2018లో అడిగిన క్వశ్చన్స్ కదా, ఇప్పుడు 2024 నడుస్తుంది, సేమ్ మోడల్ క్వశ్చన్ రిపీట్ అవుతాయా, లెవెల్ పెరుగుతుంది కదా అని అడుగుతున్నారు. లెవెల్ మాత్రం ఏ మాత్రమూ పెరగదు. ఇప్పుడు 2018లో ఏ లెవెల్ అయితే మెయింటైన్ చేస్తున్నాడో సేమ్ లెవెల్ అనేది సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో 75 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 60 మినిట్స్ టైం ఇస్తున్నాడు. ఇంత టైంలో ఇన్ని క్వశ్చన్స్ చేయాలంటే బేసిక్ టు మీడియం లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి. మీరు మరీ ఎక్కువ ఆలోచించుకునే టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. నేను టు ద పాయింట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి మీరు ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయండి. టాపిక్ వచ్చేసి టైం అండ్ వర్క్. ఆల్రెడీ దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు రిమైనింగ్ కొన్ని మోడల్స్ చెప్తాను. రిమైనింగ్ మోడల్స్ వచ్చేసి కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఏమంటాయి? కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. మొన్నటిదాకా మనం చేసిన ప్రాబ్లమ్స్లో ఎటువంటి కండిషన్స్ ఉండవు. ముగ్గురు వస్తారు, ముగ్గురు కలిసి ఒకేసారి వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అక్కడ కండిషన్ ఏమీ లేదు. ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే, సో ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఒక పర్సన్ వెళ్ళిపోతాడు. సో లెఫ్టింగ్ ద పర్సన్ అయితే రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు చేస్తాడు. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ మోడ్లో వచ్చేసి ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తారు, కొన్ని రోజుల తర్వాత ఒక పర్సన్ అనేది జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజుల వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే థర్డ్ మోడ్ ఏంటంటే బిఫోర్ క్వశ్చన్, అంటే వర్క్ కంప్లీట్ అవ్వకముందు కొంతమంది పర్సన్స్ వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయినప్పుడు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి. ఫోర్త్ మోడల్ వచ్చేసి ఆల్టర్నేట్ డేస్. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఆల్టర్నేట్ డేస్. సో ఈ 4 మోడల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ మనం ఏం చేయాలి, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఎల్సిఎం ద్వారా టోటల్ వస్తుంది. సెకండ్ పాయింట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ అంటే ఏంది? పర్ డే ఆ పర్సన్ ఎంత వర్క్ చేయగలడు. నెక్స్ట్ అలాగే టోటల్ వర్క్కి ఇంకో ఫార్ములా ఏంటిది? నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఇది డేస్, ఇది ఎఫిషియన్సీ. మనకు నెంబర్ ఆఫ్ డేస్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ వర్క్లో నుంచి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయాలి. ఈ 3 పాయింట్స్ మీరు ప్రతి క్వశ్చన్కి చేయాల్సిందే. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. A can complete a task alone in 8 days while B takes 12 days to do it by herself. Together with C, it takes them to 4 days to complete the work. If C and D together can complete the task in 15 days, in how many days will D need to complete the task by herself? ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంది. నా ఎక్స్ప్లెనేషన్ మాత్రం కంపల్సరీగా తెలుగులోనే ఉంటుంది. ఒక్కసారి నేను క్వశ్చన్ ఇంగ్లీష్లో చదివిన తర్వాత ప్రతి పాయింట్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు క్వశ్చన్ తెలుగులో లేకపోయినా సరే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ అనేవాడు ఒక పర్సన్ 8 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడంట. బి అనేవాడు 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ సి యొక్క హెల్ప్ తీసుకొని ఆ వర్క్ని 4 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఎవరు ఇచ్చారు? ఒకవేళ సి అండ్ డి కలిసి ఆ వర్క్ని 15 డేస్ చేస్తే డి ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు? ఫస్ట్ ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని రోజులు చేశాడు? 8 డేస్. బి అనేవాడు అదే వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేశారంట? 12 డేస్. విత్ ద హెల్ప్ ఆఫ్ సి, అంటే ముగ్గురు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఆ వర్క్ ఎన్ని రోజులు చేశారు? 4 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. ఏం అనుకోవాలి? టోటల్ వర్క్ ఎంత? 8కి 12కి 4కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 24. నా దగ్గర 24 యాపిల్స్ ఉన్నాయి. బి అనేవాడు 8 డేస్లో తినేస్తున్నాడు. పర్ డే ఎంత తింటాడు? 24/8 3 యాపిల్స్. ఇది నెంబర్ ఆఫ్ డేస్, ఇదేంటిది? ఎఫిషియన్సీ.
బి అనేవాడు రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 2 యాపిల్స్ తింటాడు. ముగ్గురు కలిసి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు? టోటల్ ఏమో 24 యాపిల్స్ ఉన్నాయి. 4 డేస్లో తినేస్తున్నారు. రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు? 6 యాపిల్స్ తింటారు. మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటిది? సి యొక్క ఎఫిషియన్సీ కావాలి. ముగ్గురు కలిసి 6 యాపిల్ తింటున్నారు. ఏబి ఇద్దరు కలిసి ఎన్ని తింటున్నారు? ఏబి ఇద్దరు కలిసి 5 యాపిల్ తింటారు. ఇంకా సి ఎన్ని తింటాడు? 6లో నుంచి 5 తీస్తే ఎంత? 1. అంటే సి అనేవాడు రోజుకి ఎన్ని యాపిల్ తింటాడు? 1 యాపిల్ తింటాడు. ఎన్ని డేస్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది? మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 24 యాపిల్స్ ఉన్నాయి. రోజుకి 1 యాపిల్ తింటే ఎన్ని డేస్ పడుతుంది? 24/1 = 24 డేస్లో ఆ వర్క్ అనేది సి ఒక్కడు కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? సి ఏమో 24 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. సి ప్లస్ డి ఇద్దరు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజులు చేస్తున్నాడంట? 15 డేస్ చేస్తున్నాడు. అయితే డి వర్క్ చేసి ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? ఆల్రెడీ మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి షార్ట్ ట్రిక్ చెప్పాను. ఏ ప్లస్ బి ఎక్స్ డేస్ చేసి బి వై డేస్ చేస్తే సి ఆ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారంటే ఏం చేయాలి? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ డిఫరెన్స్ ఆఫ్ వై. అలాగే ఈ రెండింటికి చూడండి, 24 × 15/24కి 15కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 9. 3 3 3 8 24. నెక్స్ట్ 3 5 15. 8 5 ఎంత వస్తుంది? 40. 40 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వన్, AB can complete a task in 40 days. B and C can complete it in 30 days. While C and A can complete the same task together in 24 days. How many days will each of A, B, C take to complete the task individually? First name leader. ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నానంట. ఏబి ఇద్దరు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది? 40 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. అలాగే బీసీ అదే వర్క్ని ఎన్ని రోజులు చేస్తున్నారు? 30 డేస్లో చేస్తున్నారు. సిఏ అదే వర్క్ని ఎన్ని రోజులు చేస్తున్నారు? 24 డేస్. ఇక్కడేమో కాంబినేషన్లో ఉన్నారు ఏబిబిసిసిఏ. కానీ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు, బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తారు, సి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తారు. క్వశ్చన్ ఏమి ఇచ్చినా సరే ఫస్ట్ ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోండి. టోటల్ వరకు 40 30 24 ఎల్సిఎం ఎంత అవుతుంది? 120. నెక్స్ట్ ఏం చేయాలి? ఎఫిషియన్సీ కనుక్కోండి. ఇది నెంబర్ ఆఫ్ డేస్. ఏం కనుక్కోవాలి? ఎఫిషియన్సీ. నా దగ్గర 120 యాపిల్స్ ఉన్నాయి. ఏబి ఇద్దరు కలిసి 40 డేస్లో తినేస్తున్నారు. రోజుకి ఎన్ని యాపిల్స్? 120/40 అంటే 3 యాపిల్స్. బీసీ ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు? 120/30 అంటే 4 యాపిల్స్. సిఏ ఇద్దరు కలిసి ఎన్ని యాపిల్స్ తింటారు? 120/24 అంటే ఎన్ని యాపిల్స్? 5 యాపిల్స్. ఫస్ట్ ముగ్గురు కలిసి ఎన్ని తింటారు? ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి మొత్తం యాడ్ చేస్తే వస్తుంది 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి = 3 + 4 ఎంత? 7. 7 + 5 ఎంత? 12. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి = 12/2 6 యాపిల్స్ పర్ డే. ఇది నెంబర్ ఆఫ్ డేస్ కాదు, ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ. నెక్స్ట్ మనం ఏం కావాలి? ఏ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోండి, బి యొక్క ఎఫిషియన్సీ, సి యొక్క ఎఫిషియన్సీ. ఎప్పుడైనా సరే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే టోటల్ ఎలాగో తెలుసు, కానీ మనకు నెంబర్ ఆఫ్ డేస్ తెలియాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ చూడండి, ముగ్గురు కలిసి ఎన్ని తింటున్నారు? 6 యాపిల్ తింటున్నారు. ఏబి ఇద్దరు కలిసి ఎన్ని తింటున్నారు? 3 యాపిల్స్. ఇంకా రిమైనింగ్ యాపిల్ ఎవరు తినాలి? సి. అంటే సి రోజుకి ఎన్ని తింటాడు? 3 యాపిల్స్. ఎలాగా? ఏబి ఏమో 3, ఇంకా సి ఎన్ని తింటాడు? 3గా. నెక్స్ట్ అలాగే బీసీ ఇద్దరు కలిసి ఎన్ని తింటున్నారు? 4 యాపిల్స్. అంటే ఏ ఎన్ని యాపిల్ తింటాడు? 2 యాపిల్స్. సిఏ ఇద్దరు కలిసి 5 యాపిల్స్ తింటున్నారు. బి ఒక్కడు ఎన్ని తింటాడు? రోజుకి 1 యాపిల్. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? నెంబర్ ఆఫ్ డేస్ కావాలి. నెంబర్ ఆఫ్ డేస్ అంటే టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 120 యాపిల్స్ బై ఏకి ఎఫిషియన్సీ ఎంత? 2. 120/2 = 60 డేస్. అంటే ఏ ఒక్కడే వర్క్ చేస్తే వర్క్ అనేది 60 డేస్లో కంప్లీట్ అవుతుంది. కరెక్టే. నెక్స్ట్ బి టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 120 యాపిల్స్. రోజుకి 1 యాపిల్ తింటే ఎన్ని రోజులు పడుతుంది? 120 డేస్ పడుతుంది. అలాగే సి టోటల్ 120 యాపిల్స్ ఉన్నాయి. రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు? 3 యాపిల్స్ తింటారు. ఎన్ని రోజులు పడుతుంది? 40 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. 60 120 40. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు ఈ ప్రొసీజర్ మొత్తం లేకుండా డైరెక్ట్గా ఆప్షన్
ద్వారా కూడా చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రౌండ్ ఫిగర్ వాల్యూస్ తీసుకోండి, అంటే జీరోస్ ఉన్న వాల్యూస్ తీసుకుంటే ప్రాబ్లం మనం ఈజీ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏబి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు తింటున్నారు, 40 days తింటున్నారు, రైట్. చూడండి మనకి ఏ ఏమో 60 days, బి ఏమో 120 days కదా. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారని ఏం చేయొచ్చు, 60 × 120/180. 6 ఎన్నిసార్లు పోతుంది, 3 times. 3 ఎన్నిసార్లు పోతుంది, 40 times. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 40. అంటే ఏబి ఇద్దరు కలిసి 40 days కదా, కరెక్టే. నెక్స్ట్ బి అండ్ సి, బి ఏమో 120 days, సి అనేవాడు 40 days. ఇద్దరు కలిసి అంటే 120 × 40/120 + 40 ఎంత అవుతుంది, 160. క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అవుతుంది, 4 times. 4 ఎన్నిసార్లు పోతుంది, 30 times. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 30 days. అంటే బీసీ ఇద్దరు కలిసి ఎన్ని డేస్, 30 days. ఇది కరెక్టే. ఏసీ ఎన్ని డేస్ చేయాలి, 24 days. ఏ ఎంత, 60. సి ఎంత, 40/60 + 40 ఎంత, 100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 6 4 ఎంత, 24. కరెక్ట్గా సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం ఆప్షన్ ద్వారా ఎందుకు చేసామంటే ఇక్కడ ముగ్గురు గురించి వాల్యూ ఇచ్చాడు. ఏ ఎన్ని డేస్ చేశాడు, బి ఎన్ని డేస్ చేశాడు, సి ఎన్ని డేస్ చేశాడు ఇచ్చాడు కాబట్టి మనం ఆప్షన్ ద్వారా చేసాం. లేకపోతే మీరు ఈ జనరల్ ప్రొసీజర్లోనే చేయాల్సింది. నెక్స్ట్ వన్, ఏబి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days, బీసీ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 20 days, ఏసీ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days. హౌ మెనీ డేస్ విల్ ఆల్ 3 together విల్ టేక్ టు కంప్లీట్ ద వర్క్. సేమ్ మోడల్ క్వశ్చన్ అనమాట. ఏబి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, 15 days. బీసీ ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, 20 days. ఏసీ ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, 10 days. అయితే ముగ్గురు కలిసి చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ ఏం తీసుకోవాలి, టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది, మనకి ఎల్సిఎం ద్వారా వస్తుంది. 15కి 20కి 10కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 60. నా దగ్గర మొత్తం 60 యాపిల్స్ ఉన్నాయి. ఇది నెంబర్ ఆఫ్ డేస్, మన ఎఫిషియన్సీ కనుక్కోవాలి. 60 యాపిల్స్ 15 daysలో తినేస్తున్నారు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు, 60/15 అంటే 4 యాపిల్స్. బీసీ 60 యాపిల్స్ని 20 daysలో తినేస్తున్నారు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు, 3 యాపిల్స్. ఏసీ 60 యాపిల్స్ని 10 daysలో తినేస్తున్నారు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు, 60/10 అంటే 6 యాపిల్స్ తింటారు. ముగ్గురు కలిసి మీరు మొత్తం యాడ్ చేశారు అనుకో, 2 A's ఉన్నాయి, 2 B's ఉన్నాయి, 2 C's, 2 of A + B + C, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 3 7. 7 + 6 ఎంత, 13. A + B + C ఎంత అవుతుంది, 13/2 యాపిల్స్ పర్ డే, రైట్. ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్ తీసుకోండి. ఓకే, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 60 యాపిల్స్ ఉన్నాయి. ఏబిసి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత, 13/2. అది ఇది ఈక్వల్ టు 60 × 13/2 పైకి వెళ్తే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా, 2/13. 16 2s ఎంత, 120/13. 13 9s ఎంత, 117.2. 30 మిగిలింది కదా, 0 పెడితే మళ్ళీ 2 times అంటే 9.23. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, A alone can do a piece of work in 35 days and B alone can do it in 14 days. If both of them work on it together for 5 days, how much work is left? క్వశ్చన్ చాలా ఈజీనే. ఏ ఒక్కడే ఆ వర్క్ ఎన్ని రోజులు చేస్తున్నాడు, 35 daysలో చేస్తున్నాడు. బి అనేవాడు అదే వర్క్ని ఎన్ని రోజులు చేస్తున్నాడు, 14 daysలో తినేస్తున్నాడు, రైట్. ఫస్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోండి. 35కి 14కి ఎల్సిఎం ఎంత, 70. అంటే మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 70 యాపిల్స్ ఉన్నాయి. ఇది నెంబర్ ఆఫ్ డేస్. నెక్స్ట్ ఎఫిషియన్సీ. ఏ ఎఫిషియన్సీ ఎంత, 70 యాపిల్స్ని 35 daysలో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటాడు, 2 యాపిల్స్. అది ఎలాగా, 70/35 = ఎంత, 2. నెక్స్ట్ బి అనేవాడు సేమ్ 70 యాపిల్స్ని 14 daysలో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు, 5 యాపిల్స్. ఇది జనరల్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఎవరెవరు, ఇద్దరు, A + B ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారంట, 5 days వర్క్ చేశారు. అంటే ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయిందో చూడండి. ఏబి ఇద్దరు కలిసి ఎన్ని యాపిల్స్ తింటారు, 2 + 3 ఎంత, 2 + 5 7 × 5 = 35 యాపిల్స్ తినేస్తారు. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి,
70లోంచి 35 పోతే రిమైనింగ్ ఎంత ఉంది? 35 కదా. 35 యాపిల్స్ మిగిలినాయి అవుట్ ఆఫ్ 70లో. 35/70 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇంకా హాఫ్ ఆఫ్ ది వర్క్ రిమైనింగ్ ఉందన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. 70లో 35 అయిపోయినాయి, ఇంకా 35 మిగిలిందంటే ఏంది? హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏబిసి కెన్ కంప్లీట్ ఎ వర్క్ అలోన్ ఇన్ 12, 18, 36 days respectively, they all work together for 2 days, then B will use the work. If A and C work together, then in how many days will they complete the remaining work? అది కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ ఏబిసి 3 persons ఉన్నారు, ఏబిసి. ఏ అనేవాడు ఒక వర్క్ చేస్తున్నాడు, 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. బి అనేవాడు సేమ్ అదే వర్క్ని 18 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. సి అనేవాడు సేమ్ అదే వర్క్ని 36 daysలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? టోటల్ వర్క్ కనుక్కోండి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఎల్సిఎం. 12కి 18కి 36కి ఎల్సిఎం ఎంత? 36. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఏ అనేవాడు 36 యాపిల్స్ని 12 daysలో తినేస్తాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటాడు? 3 యాపిల్స్. బి 36 యాపిల్స్ని 18 daysలో తినేస్తాడు. పర్ డే 2 యాపిల్స్. సి 36 యాపిల్స్ని 36 daysలో తినేస్తాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటాడు? 1 యాపిల్. ఎఫిషియన్సీ అయిపోయింది. ఇప్పుడు కండిషన్ ఏముందో చూడండి. దే ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ 2 days. ఆల్ అంటే ఎవరు? ఏబిసి, ఏ ప్లస్ బి ప్లస్ సి. ముగ్గురు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు? 2 days వర్క్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఏమైంది? బి అనేవాడు వెళ్ళిపోయాడు. బి వెళ్ళిపోతే ఇంక రిమైనింగ్ ఎవరు ఉన్నారు? ఏ ప్లస్ సిఏ కదా. ఏ ప్లస్ సి ఈ రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 36 యాపిల్స్ ఈక్వల్ అనమాట. ఏబిసి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3 + 2 + 1 ఎంత? 6. 6 × 2 ప్లస్ ఏసీ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3 + 1 4 × x ఈజ్ ఈక్వల్ టు 36. 4x ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ RL ఎంత? 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 36లో నుంచి 12 పోతే ఎంత అవుతుంది? 24. x ఈజ్ ఈక్వల్ టు 24/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 days. రిమైనింగ్ వర్క్ని ఏసీ ఇద్దరు కలిసి 6 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ రిమైనింగ్ వర్క్ అడిగాడా, టోటల్ వర్క్ అడిగాడా? రిమైనింగ్ వర్క్ కాబట్టి 6 days. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అదే టోటల్ వర్క్ అని అనుకోండి, ఈ 6 days స్టార్టింగ్లో ఎన్ని డేస్? 2 days. మొత్తం ఎంత అవుతుంది? 8 days ఈజ్ ఆన్సర్. కానీ ఇక్కడ అడిగింది రిమైనింగ్ వర్క్ కాబట్టి 6 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఏ కెన్ కంప్లీట్ 25% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 3 days. B can complete the half of the same work in 18 days. If they both work together, in how many days can they complete the same work? ఈ టైప్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దాకా క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడంటే కంప్లీట్గా వర్క్ చేశారు. ఏ అనేవాడు ఒక వర్క్ని 20 days చేశాడు. బి అనేవాడు అదే వర్క్ని 30 daysలో వర్క్ కంప్లీట్ చేశాడు. ఇలా కంప్లీట్గా ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇలా ఇవ్వట్లేదు. ఏమంటున్నాడు? ఏ అనేవాడు హాఫ్ ఆఫ్ ది వర్క్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను 10 daysలో కంప్లీట్ చేశాడంట. అంటే ఏ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 part కంప్లీట్ చేయడానికి 10 days. 2 part ఎంత అవుతుంది? 20 days. అలాగే బి అనేవాడు 1/3 వర్క్ కంప్లీట్ చేయడానికి 20 days పడుతుంది. 1/3 వర్క్ కంప్లీట్ చేయడానికి 20 days అయితే టోటల్ వర్క్ ఎన్ని డేస్ పడుతుంది? 1 part 20 అయితే 3 parts ఎంత అవుతుంది? 60 అవుతుంది. అలాగే సి అనేవాడు 2/5 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days పడుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 parts 10 అయింది. అంటే 1 part ఎంత? 5 కదా. సో 5 parts ఎంత అవుతుంది? 5 5 ఎంత? 25 daysలో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలా ఫ్రాక్షన్గా ఇచ్చినప్పుడు మన క్వశ్చన్స్ అనేవి టోటల్లో కన్వర్ట్ చేసిన తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. మళ్ళీ ఏ అనేవాడు 1/4 వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days టైం పడుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 part 10 అయితే 4 parts ఎంత? 40. నెక్స్ట్ 3/4 వర్క్ కంప్లీట్ చేయడానికి 30 days పట్టింది. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 3 parts 30. అంటే 1 part ఎంత? 10 కదా. 4 parts ఎంత అవుతుంది? 40 అవుతుంది. సో ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే ఏ కెన్ కంప్లీట్ 25% ఆఫ్ ది వర్క్. 25% అంటే ఎంత అవుతుంది?
25/100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/4. 1/4 వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది 3 డేస్. టోటల్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది 1 పార్ట్ 3 అయితే 4 పార్ట్స్ ఎంత 4 మూలు 12 డేస్. అలాగే బి అనేవాడు హాఫ్ ఆఫ్ ది సేమ్ వర్క్, హాఫ్ అంటే 1/2, హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది 18 డేస్. టోటల్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 1 పార్ట్ 18 అయితే 2 పార్ట్స్ ఎంత 36. ఇప్పుడు క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు బోత్ ఆఫ్ ది వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ దే కంప్లీట్ ద వర్క్. ఏ ఏమో 12 డేస్ చేస్తున్నాడు, బి అనేవాడు అదే వర్క్ని 36 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి చేసి ఎన్ని రోజులు పడుతుంది డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ 12 × 36 ఇద్దరు కలిసి కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. 12 + 36 ఎంత 48. 12 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 4 టైమ్స్. 4 36లో 9 టైమ్స్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ కెన్ కంప్లీట్ 2/5 ఆఫ్ ది వర్క్ ఇన్ 10 days. బి కెన్ కంప్లీట్ half of the work in 10 days. They work together for 5 days. After which A left the work. In how many days will B complete the remaining work? Same model. A అనేవాడు 2/5 ఆఫ్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడంట 10 days. 2 parts 10 అయితే 1 part ఎంత 5 parts ఎంత అవుతుంది 25 days. అంటే ఏ ఒక్కడే అయితే ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 25 days పడుతుంది. బి అనేవాడు హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 10 days టైం పడుతుంది. మొత్తం టోటల్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 1 part 10 అయితే 2 parts ఎంత అవుతుంది 20 అవుతుంది. ఇది జనరల్ ఫార్మాట్ వచ్చేసింది. ఇది ఇక్కడ కండిషన్ బేస్డ్ ప్రాబ్లం. ఇది మీరు షార్ట్ కట్ అప్లై చేయడానికి లేదు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే 25 × 20/45 రాస్తే ప్రాబ్లం అయిపోతుంది. కానీ ఇక్కడ కండిషన్ బేస్డ్ కాబట్టి జనరల్ వేరే చేయండి. ఫస్ట్ టోటల్ వర్క్ 25కి 20కి ఎల్సిఎం ఎంత 100. ఇది డేస్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి ఎఫిషియన్సీ. నా దగ్గర 100 యాపిల్స్ ఉన్నాయి, 25 డేస్లో తినేస్తున్నారు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటారు 4 యాపిల్స్. బి అనేవాడు 100 యాపిల్స్ని 20 డేస్లో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటారు 5 యాపిల్స్. ఇక్కడ కండిషన్ ఏమన్నాడు దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. దే అంటే ఎవరు A + B ఇద్దరు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజులు చేశారు 5 days చేశారంట. తర్వాత ఏమైంది ఏ లెఫ్ట్ ద వర్క్. ఏ వెళ్ళిపోయాడు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఏం చేయాలి ఎవరు చేయాలి బి చేయాలి. బి అనేవాడు రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజులు చేశాడు. ఈ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది టోటల్ వర్క్కి ఈక్వల్ అవుతుంది. టోటల్ వర్క్ ఎంత 100. ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఏ యొక్క ఎఫిషియన్సీ 4, బి యొక్క ఎఫిషియన్సీ 5. 5 + 4 ఎంత 9. 9 × 5 ఈజ్ ఈక్వల్ టు బి యొక్క ఎఫిషియన్సీ 5 కదా. 5x ఈజ్ ఈక్వల్ టు 100. 5x ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 9 వదిలి ఎంత 85. తీసుకెళ్తే మైనస్ అవుతుంది 45. x ఈజ్ ఈక్వల్ టు 100 - 45 ఎంత 55/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 days. అంటే బి ఒక్కడే రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు 11 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబిసి కెన్ కంప్లీట్ ఎ టాస్క్ టుగెదర్ ఇన్ 10 days. ఏబి వుడ్ నీడ్ 12 days if only the 2 of them worked, while B and C would take 20 days if only 2 of them worked. If B worked alone, in how many days would she take to complete the task? సేమ్ ఒకే మోడల్ క్వశ్చన్ డిఫరెంట్గా అడుగుతున్నాడు. సో ఏబిసి ముగ్గురు కలిసి చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందంట 10 days. నెక్స్ట్ ఏమన్నాడు ఏబి ఇద్దరు కలిసి చేస్తున్నారు, వాళ్ళిద్దరు మాత్రమే చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది 12 days. అంటే ఎవరు ఏబి ఇద్దరు కలిసి చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజులు పడుతుందంట 12 days. అలాగే బి అండ్ సి వుడ్ టేక్ 20 days ఇఫ్ ఓన్లీ ద 2 of them worked. ఎవరెవరు బి అండ్ సి. బి అండ్ సి ఇద్దరు కలిసి చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది 20 days పడుతుందంట. అయితే ఏం కనుక్కోవాలి బి ఒక్కడే చేసి ఆ వర్క్ అనేది ఎన్ని రోజులు పడుతుంది. రైట్. ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి. 10కి 12కి 20కి ఎల్సిఎం ఎంత 60 యాపిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ముగ్గురు కలిసి 60 యాపిల్స్ని 10 daysలో తినేస్తే పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటాడు 60/10 అంటే ఎన్ని యాపిల్స్ ఉంటారు 6 యాపిల్స్ ఉంటారు. అలాగే ఏబి ఇద్దరు కలిసి 60 యాపిల్స్ని 12 daysలో తినేస్తే పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటారు 5 యాపిల్స్. బీసీ ఇద్దరు కలిసి 60 యాపిల్స్ని 20 daysలో తినేస్తే
పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు? 3 యాపిల్స్. ఫైనల్గా మనకి ఏం కావాలంటే బి యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఓకే, బి యొక్క ఎఫిషియన్సీ చూడండి. ఏబిసి ముగ్గురు కలిసి ఎన్ని యాపిల్స్ తింటాడు? 6 యాపిల్స్. ఏబి ఎన్ని తింటున్నారు? 5 తింటున్నారు. అంటే సి ఎన్ని తింటాడు? మొత్తం ముగ్గురు కలిసి 6 యాపిల్స్ తింటారు. ఏబీనే 5 తింటే ఇంకా సి ఎన్ని తింటాడు? రోజుకి 1 యాపిల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బీసీ ఇద్దరు కలిసి ఎన్ని యాపిల్ తింటున్నారు? 3 యాపిల్స్. బీసీలో సి ఒక్కడ ఎన్ని యాపిల్ తింటాడు? 1 యాపిల్. ఇద్దరు కలిసి 3 యాపిల్స్ ఉంటే సి ఒక్కడ 1 యాపిల్ తింటే బి ఎన్ని యాపిల్ తింటాడు? 2 యాపిల్స్ తింటాడు. మనకేం కావాలి? నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ బి. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 60 యాపిల్స్ ఉన్నాయి. ఎవరైతే డేస్ కనుక్కోవాలో వాళ్ళకి ఎఫిషియన్సీ టు డివైడ్ చేయండి. 60/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డేస్లో బి ఒక్కడే ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ టాస్క్ టుగెదర్ ఇన్ 12 days while A alone can do it in 15 days. They start working together but A leaves 10 days before the completion of the work. For how many days did A and B work together? క్వశ్చన్ ఇది కూడా కండిషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ ఏ టాస్క్ టుగెదర్ ఇన్ 12 days. ఏబి ఇద్దరు కలిసి ఒక వర్క్ ఎన్ని రోజులు చేశారు? 12 days. అదే ఏ ఒక్కడు అదే వర్క్ ఎన్ని రోజులు చేశాడు? 15 days. ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి, ఎంత? 60 అవుతుంది. ఏబి ఇద్దరు కలిసి 60 యాపిల్స్ని 12 days చేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటారు? 5 యాపిల్స్. అలాగే ఏ అనేవాడు 60 యాపిల్స్ని 15 daysలో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటారు? 4 యాపిల్స్. అల్టిమేట్గా మనకేం కావాలి? బి యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఏబి ఇద్దరు కలిసి 5 యాపిల్స్, ఏ ఒక్కడే 4 యాపిల్స్. అంటే బి ఎన్ని యాపిల్ తింటాడు? 1 యాపిల్ తింటాడు. ఇప్పుడు కండిషన్ చూడండి. దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ బట్ ఏ లీవ్స్ 10 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. ద టాస్క్ ఫర్ హౌ మెనీ డేస్ డిడ్ ఏ అండ్ బి టుగెదర్. చూడండి, ఫస్ట్ ఏబి ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారంట. ఇంకా వర్క్ ఇంకా లాస్ట్లో 10 days ఉందనగా ఏ వెళ్ళిపోయాడు. ఓవరాల్గా ఏబి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ కలిసి స్టార్ట్ చేశారు అనేది చూడండి. ఫస్ట్ ఏబి ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరు ఎన్ని రోజులు చేశారో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ ఇంక వర్క్ 10 days ఉంది అనగా ఎవడు వెళ్ళిపోయాడు? ఏ వెళ్ళిపోయాడు. అంటే ఈ 10 days వర్క్ ఎవరు చేశారు? బీనే కదా. సో బి ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత? 60. ఇక్కడ ఏబి ఇద్దరు కలిసి ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5 కదా. అంటే ఏబి ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని యాపిల్ తింటారు? 5 యాపిల్స్. 5 ఇంటూ ఎక్స్ ప్లస్ బి రోజుకి ఎన్ని యాపిల్ తింటాడు? 1 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 60. 5x ఈజ్ ఈక్వల్ టు 60. 1 ఇంటూ 10 ఎంత? 10 కదా. 60 మైనస్ 10 ఎంత అవుతుంది? 50. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 50/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 days. అంటే హౌ మెనీ డేస్ డిడ్ ఏ అండ్ బి వర్క్ టుగెదర్. అంటే ఏబి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారంటే 10 days వర్క్ చేశారు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ అండ్ బి వర్కింగ్ సపరేట్లీ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, 16 days respectively if they work for a day alternatively. E point important. With the beginning A, the work in how many days will the work will be completed. ఇప్పుడు దాకా చేసిన క్వశ్చన్స్ ఏమో ఇద్దరు కలిసి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆల్టర్నేటివ్ డేస్. అంటే ఫస్ట్ డే ఏ చేస్తాడు, తర్వాత బి చేస్తాడు, మళ్ళీ ఏ చేస్తాడు, తర్వాత బి చేస్తాడు, ఇలా చేయాలి. సో ఏ అనేవాడు ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నాడు? 10 days. అదే వర్క్ బి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 16 days. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే టోటల్ వర్క్ 10కి 16కి కలిసి ఎంత? 80. ఏ 80 యాపిల్స్ని 10 daysలో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్ తింటాడు? 8 యాపిల్స్. బి 80 యాపిల్స్ని 16 daysలో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్ తింటాడు? 5 యాపిల్స్. ది వర్క్ టుగెదర్ ఫర్ ఆల్టర్నేటివ్లీ. అంటే ఆల్టర్నేటివ్గా వర్క్ స్టార్ట్ చేయాలి. ఎవరితో స్టార్ట్ చేయాలి? బిగినింగ్ విత్ ఏ. ఫస్ట్ డే ఎవరు చేయాలి? ఏ. సెకండ్ డే ఎవరు తినాలి? బి. మళ్ళీ థర్డ్ డే ఎవరు తినాలి? ఏ. మళ్ళీ ఫోర్త్ డే ఎవరు తినాలి? బి. ఇలా కంటిన్యూగా చేస్తూ మనం వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. ఏ రోజుకి ఎన్ని యాపిల్ తింటారు? 3 యాపిల్స్. బి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు? 5 యాపిల్స్. ఇద్దరు కలిసి ఎన్ని యాపిల్స్ తింటున్నారు? 13 యాపిల్స్. ఎన్ని డేస్ పట్టింది? 2 days టైం పడుతుంది. ఎందుకని? ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే. నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 80 యాపిల్స్ ఉన్నాయి. 80లో 13 ఎన్నిసార్లు పోతుంది?
13 ఎంత 78. సో ఇంటూ 6 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ ఇంటూ 6, ఇక్కడ కూడా ఇంటూ 6. 13 ఎంత 78 యాపిల్స్. ఎన్ని డేస్ పట్టింది? 6 2 ఎంత 12 డేస్. వర్క్ కంప్లీట్ అయిపోయిందా? ఉంది. ఈసారి ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? పెయిర్గా తీసుకుంటే ఫస్ట్ ఏబి, నెక్స్ట్ ఏబి, నెక్స్ట్ పర్సన్ ఎవరు వస్తారు? ఏనే కదా. ఏ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటున్నాడు? 8 యాపిల్స్ తింటున్నాడు. 8 యాపిల్స్ తినడానికి 1 డే పడుతుంది. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 2 యాపిల్స్. 2 యాపిల్స్ తినడానికి ఎన్ని డేస్ పడుతుంది? 2/8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/4 డేస్. 2 యాపిల్స్ తినడానికి ఎంత టైం పట్టింది? 1/4. టోటల్ ఎంత? 12. 1/4. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఒకవేళ ఇక్కడ నుంచి మీకు అర్థం కాకపోతే చూడండి, ఇక్కడ నుంచి ఎన్ని డేస్ అయిపోయినాయి? 12 డేస్ అయిపోయినాయి కదా. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 80లో 78 అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 2 యాపిల్స్ ఉన్నాయి. ఈ 2 యాపిల్స్ని ఎవరు తినాలి? ఏ తినాలి. ఏ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 8 యాపిల్స్ తింటాడు. ఎన్నిసార్లు పోతుంది? 4 times 12. 1/4. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ABC can do a piece of work in 30, 45, 9 days respectively. A started the work and he is assisted by B and C together on every third day. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ కంప్లీట్ ద వర్క్. ఇది కూడా ఏంటిది? ఆల్టర్నేటివ్ టైపే, కానీ ఇది క్వశ్చన్ డిఫరెంట్. ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తున్నాడు? 30 డేస్లో. బి అనేవాడు అదే వర్క్ని 45 డేస్లో. సి అనేవాడు అదే వర్క్ని 90 డేస్. ఫస్ట్ ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోండి. 30కి 45కి 90కి ఎల్సిఎం ఎంత? 90. ఏ 90 యాపిల్స్ని 30 డేస్లో తినేసి రోజుకి ఎన్ని యాపిల్స్? 3 యాపిల్స్. బి రోజుకి ఎన్ని యాపిల్స్? 2 యాపిల్స్. సి రోజుకి ఎన్ని యాపిల్స్? 1 యాపిల్. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ స్టార్టెడ్ ద వర్క్ అండ్ హీఈస్ అసిస్టెడ్ బై బి అండ్ సి టుగెదర్ ఆన్ ఎవ్రీ థర్డ్ డే. అంటే థర్డ్ డేన ఏకి హెల్ప్ చేయడానికి బీసీ ఇద్దరు కలిసి వస్తున్నారు. అంటే ఫస్ట్ డే ఎవరు వర్క్ చేస్తారు? ఏనే. సెకండ్ డే కూడా ఎవరు వర్క్ చేస్తాడు? ఏనే. థర్డ్ డే ఎవరు వస్తున్నారు ఏకి హెల్ప్ చేయడానికి? ఇద్దరు వస్తున్నారు, ఏ బి సి. మళ్ళీ 4th డేనా ఏ, 5th డేనా ఏ. ఇలా వర్క్ కంప్లీట్ చేసి ఆ వర్క్ అనేది ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. రైట్. ఏ ఫస్ట్ 3 యాపిల్స్, సెకండ్ డే కూడా ఏనే కాబట్టి 3 యాపిల్స్, థర్డ్ డే ముగ్గురు కాబట్టి 3 + 2 5, 5 + 1 ఎంత? 6. మొత్తం ఎన్ని యాపిల్స్ తిన్నారు? 3 + 3 6, 6 + 6 ఎంత? 12. ఈ 12 యాపిల్స్ తినడానికి ఎన్ని రోజులు పట్టింది టైము? 3 డేస్ టైం పట్టింది. నా దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? 90/12 ఎన్నిసార్లు పోతుంది? 12 7 ఎంత? 84. 7 టైమ్స్ తీసుకో. ఇది 17, ఇది 7 టైమ్స్ తీసుకుంటే 12 7 ఎంత? 84. 3 7 ఎంత? 21. అంటే 84 యాపిల్స్ తినడానికి ఎన్ని డేస్ పట్టింది? 21 డేస్ పట్టింది. అంటే వర్క్ కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ కాలా, ఇంకా ఉంది. ఈసారి నెక్స్ట్ వర్క్ ఎవరు చేయాలి చూడండి. ఇది పెయిర్. ఇది పెయిర్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఏం చేయాలి? ఎవరు తినాలి? ఏనే కదా. ఏ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు? 3 యాపిల్స్ తినడానికి 1 డే పడుతుంది. అంటే ఇంతవరకు ఎంత అయిపోయింది? 87. మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఎవరు చేయాలి? ఏనే కదా. ఇంకా రిమైనింగ్ 3 యాపిల్స్ తినడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? 1 డే. టోటల్ ఎన్ని యాపిల్స్? 84, 87, 90. అంటే కంప్లీట్ అయిపోయినాయి కదా. ఎన్ని రోజులు పడుతుంది? 21, 22, 23. 90 యాపిల్స్ తినడానికి 23 డేస్ టైం పట్టింది. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. చూసారు కదా, మనం ప్రతి క్వశ్చన్ ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్లో కూడా లెవెల్ ఏమాత్రం తగ్గదు, సేమ్ లెవెల్ ఎగ్జామ్లో రిపీట్ అవుతుంది. ఓకే. అయితే మనకు కావాల్సిన వల్ల ఏంటిదంటే క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చినా సరే తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మన దగ్గర ఎటువంటి ట్రిక్స్ ఉన్నాయి, ఎటువంటి లాజిక్స్ ఉన్నాయి, ఎటువంటి షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి, ఎలా మీరు ఆప్షన్ ద్వారా చేయాలనేది క్లియర్గా నేను ఈ సిరీస్లో, ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి మీరు ఎగ్జామ్కి ముందు ఈ 60 days మ్యారథాన్ సిరీస్ అనేది కంప్లీట్ చేయండి. డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒక్క మార్కుతో చాలామంది జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఒక్క సెకండ్లో మీరు ఆన్సర్ పెట్టలేకపోయినా సరే జాబ్ మిస్ అవుతుంది. సో ట్రిక్స్ అండ్ టిప్స్ అనేది ఈ సిరీస్లో నేర్పిస్తున్నాను. దయచేసి ఈ సిరీస్ని మీరు ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి
ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, తద్వారా వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.